హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పక్కా కొలతలతో చేస్తే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది. చిన్న చిన్న అకేషన్స్కి కానివ్వండి, గెట్ టుగెదర్, బర్త్డే పార్టీస్కి ఈజీగా చేసుకోగలిగే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే మైసూర్ పాక్ అండి. ముందుగా ప్రాసెస్ చూద్దాం. మెజరింగ్ మాత్రం అన్నీ కూడా ఒక కప్పుతోటే మెజర్ చేసుకోవాలి. ముందుగా 1 కప్పు శనగపిండిని జల్లించి తీసుకోవాలి. కంపల్సరీ జల్లించాలండి. శనగపిండి అనేది ఉండలు కడుతుంది. ఉండలేమి లేకుండా ఉండడానికి కంపల్సరీ జల్లించుకుని తీసుకోవాలి. ఈ విధంగా అంతటిని కూడా జల్లించి తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని జల్లించుకునే శనగపిండిని వేసుకొని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు డ్రైగా రోస్ట్ చేసుకోవాలండి. 5 మినిట్స్లో వేగిపోతుంది. వేగేటప్పుడు కమ్మని అరోమా, కమ్మటి వాసన వస్తుంది. తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకు తెలిసిపోతుంది వేగినట్టు. ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఈ శనగపిండిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. నెయ్యి 1.5 కప్పు తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 1/2 కప్పు నెయ్యిని ఈ శనగపిండిలోకి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. శనగపిండి అంతా కూడా నెయ్యిలో బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 కప్పు శనగపిండికి గాను 1 కప్పు చక్కెరని వేసుకొని 1/2 కప్పు వాటర్ని వేసుకుని షుగర్ అంతటిని కరిగించుకోవాలి. షుగర్ అంతా కూడా బాగా కరిగిపోయిన తర్వాత పాకం అనేది స్టార్ట్ అవుతుందండి. దీనికి ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదండి. లైట్గా తీగ పాకం అనేది స్టార్ట్ అవుతుంది కదా, చేతికి జిగురుగా అంటుకుంటుంది. చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వస్తే చాలు, ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు శనగపిండి మిశ్రమాన్ని ఒక చేత్తో వేసుకుంటూ ఇంకో చేత్తో కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేయాలి. ఈ విధంగా అంతటిని కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 1.5 కప్పు నెయ్యిలో 1/2 కప్పు మాత్రమే శనగపిండికి యూజ్ చేసాం. రిమైనింగ్ నెయ్యి ఇలాగా ఒక గరిట ఆల్టర్నేటివ్గా వేసుకోవాలండి. నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. ఇప్పుడు లోత గిన్నె కానీ బాక్స్ కానీ ఒక ట్రే కానీ తీసుకుని ఆయిల్ అప్లై చేసుకోవాలండి. నెయ్యిని అప్లై చేసుకోవద్దండి, మైసూర్ పాక్ అనేది ఊడరాదు. ఇలా ఆయిల్ అప్లై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, కొద్దిగా ప్యాన్ నుంచి ఈ మిశ్రమం అనేది సెపరేట్ అవుతుంది. ఇప్పుడు రిమైనింగ్ నెయ్యి ఆల్టర్నేటివ్గా వేసుకోవాలి. ప్యాన్ నుంచి కొద్దిగా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుని, చేయి కాలుతుందండి, జాగ్రత్తగా కొంచెం పిండిని తీసుకుని పక్కన పెట్టుకుని ఉండకడుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ టిప్ కొత్తగా చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. చూడండి, ప్యాన్ నుంచి బాగా సెపరేట్ అయిపోతుంది. పిండి అనేది మనం చేత్తో పట్టుకుంటే లడ్డూలాగా చుట్టుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా రౌండ్ అవ్వాలి. చేతికి అంటుకుంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా వచ్చింది పాకం అనేది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఆయిల్ అప్లై చేసుకున్న బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతటిని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత ఆయిల్ అప్లై చేసుకున్న గరిటెకి కానీ స్పూన్ని కానీ యూజ్ చేసుకుని నేను చూపిస్తున్నట్టుగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటే కరెక్ట్ షేప్ అనేది వస్తుందండి. ఎగుడు దిగుడు రాకుండా అంతా కూడా ఒకటే షేప్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని నార్మల్ రూమ్ టెంపరేచర్లోనే ఆరనివ్వాలండి. 1 గంటలో ఆరిపోతుంది. ఫ్యాన్ కింద కానీ ఎక్కడ పెట్టనవసరం లేదు. నార్మల్గా వదిలేస్తే 1 గంటలో ఆరిపోతుంది. చేతికి తడి కూడా అంటుకోవట్లేదు. చూడండి, పూర్తిగా ఆరిపోయిన తర్వాత నైఫ్తో ఎడ్జెస్ని చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుని మీకు నచ్చిన షేప్స్లో సైజులో కట్ చేసుకోవచ్చు. ఆయిల్ అప్లై చేసినందుకు కట్ చేస్తున్నప్పుడే నాకు సెపరేట్ అయిపోతుందండి బాక్స్ నుంచి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, నోట్లో వేసుకుంటే కరిగిపోయే మైసూర్ పాకం ఈజీగా రెడీ చేసేసుకున్నాం కదా. కరెక్ట్ కొలతలు ఫాలో అయితే ఎవరైనా చేయొచ్చండి. ఒక్కొక్క మైసూర్ పాకం తింటే నెయ్యి కారుతూ ఉంటుంది. అలా హాఫ్ తింటేనే మనకి ఎగుటు వచ్చేస్తుంది, తినబుద్ధి లేదు. ఇలా కరెక్ట్గా వేసుకుని చేసుకుంటే ఇంట్లోనే హెల్తీగా హైజీనిక్గా మనం ఎప్పుడు పడితే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి మైసూర్ పాకం.
నేతి మైసూర్ పాకాన్ని చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకున్నాం కదా. మీరు కూడా ట్రై చేసి చూడండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ ఇట్.